నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షుడిగా వి భిక్షాలు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపు. మొత్తం ప్యానెల్ సహా గెలిపించుకున్న భిక్షాలు. 3 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. మండల తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయించిన సిఐ సాంబశివరావు. మరోసారి నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. యువ క్రికెట్ అకాడమీ తెనాలి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ ప్రారంభించిన టీడీపీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్. వైభవంగా స్వరలయ తెనాలి ఉత్సవ్. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పండుగ సంరంభం. జానపద కళలు, నృత్య ప్రదర్శనలతో సందడి. ధాన్యంలో 25% తేమ ఉన్న ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంచర్లపాళ్లంలో ధాన్యం రైతులకు హామీ ఇచ్చారు. తెనాలి రూరల్ మండలం కంచర్లపాళెం గ్రామంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తేమ శాతం ఎక్కువగా ఉందని రైస్ మిల్లర్ల వద్దకు పిలుస్తున్నారని, బస్తాకు కొన్ని కిలోలు తరుగు తీయమంటున్నారని రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ ఆలపాటి తేమ శాతం 25% ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడుతోందన్నారు. 17% తేమ ప్రమాణంతో 1780 రూపాయలు కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరణ జరుగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణలో భాగంగా మొదటి దశలో 1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. మధ్యవర్తులను నమ్మి తక్కువ ధరలకు ధాన్యం అమ్ముకోవద్దని ఎమ్మెల్సీ సూచించారు. నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇవ్వాలని చెప్పారు. రైతులకు ఉచితంగా టార్పాలిన్ షీట్లు అందిస్తున్నామని కూడా ఆలపాటి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఆలపాటి డిసెంబర్ 1వ తేదీన 63 లక్షల మందికి పెన్షన్ అందచేయాలని ప్రభుత్వం సిద్ధమైందని, దేశంలో ఎక్కడా ఇలాంటి విస్తృత పెన్షన్ పథకం అమలు చేయటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పూర్తిగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్యక్రమాలను గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉందన్నారు. పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మార్కెట్ ద్వారా మన ప్రాంతంలో ధాన్యాన్ని సేకరించి వారికి 75 కేజీల బస్తాకి 1780 రూపాయలు 17% మాయిస్తుంటే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇప్పటికే దాదాపు 10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా 1000 మెట్రిక్ టన్నుల్ని మనం సేకరించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యను తీర్చే విధంగా దాదాపు రోజు ఒక 50 లారీలు ఏర్పాటు చేసి అతి త్వరలో ఈ 15 రోజుల లోపల 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంపూర్ణంగా సేకరిస్తామని చెప్పి కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రైతు కూడా నష్టపోకూడదని చెప్పి ఉచితంగా టార్పాలిన్లు అందరికీ పంపిస్తూ మళ్ళీ ఆ టార్పాలిన్లు ఎవరికైతే ఉపయోగించుకున్నారో మిగతా వారికి ఉపయోగపడేలాగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో ఎవరు కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి, మోసపోవద్దని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే దాన్ని మీరు నమ్మి తక్కువ ధరకి ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజున ఈ ఊర్లో గాలి మురళి గారు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు రోజున ఆకస్మికంగా మరణించడం అనేది పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని చెప్పి వారి కుటుంబానికి శాంతి కూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, అదేవిధంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ
రేపటి రోజున ప్రధానంగా దాదాపు 63 లక్షల మందికి పంపిణీ చేయబోతా ఉన్నాం. ప్రతి నెల కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున 4,000 రూపాయలు వృద్ధాప్యులకైతే, 6,000 రూపాయలు వికలాంగులకైతే, అదేవిధంగా 15,000 రూపాయలు కదలలేని పరిస్థితిలో ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పెన్షన్ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరు అమలు చేయలేదు. గతంలో 200 రూపాయల పెన్షన్ నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత కానీ, అదేవిధంగా మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఒక 60 నెలలు ఈ రోజున 4,000 కాడికంటే 2,40,000. కార్మికోద్యమ నేత ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతిని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కామేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, వేతనాల పెంపుదలకు ఎస్ఏఎస్ కామేశ్వరరావుగా గుర్తింపును పొందిన ఆదిపట్ల సూర్య కామేశ్వరరావు ఎంతగానో కృషి చేశారని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ అన్నారు. కార్మికోద్యమ నేత ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి సందర్భంగా చెంచుపోట్లోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. విద్యుత్ ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉన్నారంటే కామేశ్వరరావు చలవ వల్లనేనని సత్యనారాయణ చెప్పారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పరిస వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఎల్డీసీలుగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయించడంతో సహా కామేశ్వరరావు చేసిన ఉద్యమం, త్యాగాన్ని వివరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించి మరీ ప్రాణాలను బలి ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ చిత్రాదిత్య, పురుషోత్తం, హారిఫ్, కన్నా, వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, ధనలక్ష్మి, రేష్మి, లక్ష్మి, సిహెచ్ శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీమాన్ ఆదిపట్ల సూర్య కామేశ్వరరావు గారు, ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారిది 52వ వర్ధంతి సందర్భంగా మరి డివిజన్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి అక్కల సత్యనారాయణ గారికి, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ గారికి, మరి ఇది డివిజన్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ ముందుగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఆయన మరి శ్రీకాకుళం జిల్లాలో బొబ్బిలి తాలూకా అగ్గడ గ్రామంలో 1939 సంవత్సరంలో జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఏపీఎస్సీ బోర్డులో రాష్ట్రాన్గా మరి ఆయన విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఉద్యోగులకి మరి జీతభత్యాలు అనేవి సక్రమంగా ఉండేవి కాదు, సెలవులు సరిగ్గా ఉండేవి కాదు, బోనస్ ఉండేది కాదు. పర్మనెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్గా తీసుకోవడమే కానీ పర్మనెంట్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ మరి సరళీకృతం చేయాలనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కామేశ్వరరావు గారు తిరిగి వాళ్ళకి హక్కులు సాధించడం కోసం మరి ఈఆర్ఓలు కానివ్వండి, సర్కిల్ ఆఫీసు, డివిజన్ ఆఫీసులు మొత్తం తిరిగి ఆయన సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా ఒక ఆఫీసుల్లో మరి ఒక సమ్మె నోటీస్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి గురించి ఇక్కడ సమావేశం అవటం జరిగింది. మరి వారి ఔన్నత్యం గురించి, వారి యొక్క గొప్పతనం గురించి చెప్పున్నారు. వారు 1973వ సంవత్సరంలో ఏదైతే ఈ విద్యుత్ కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాటం చేసి వారు చేసినటువంటి ఆ ఆత్మాహుతి యొక్క ప్రతిఫలంగానే ఈ రోజున వీరందరికీ కూడా ఇంత గొప్ప జీతాలు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఈరోజు ఇంత మంచి జీతాలు తీసుకొని ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామంటే దానికి కేవలం వారి యొక్క ఔన్నత్యము, వారు ఆ రోజు చేసినటువంటి బలిదానం వల్లే ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. సో ఇంతమంది కోసం, ఇంత భావితరాల కోసం ఆయన ఆ రోజు ఆ పోరాటం చేయటం అనేది ఎప్పుడూ చిరస్మరణీయమైనది. అలాంటి వారిని మనం వర్ధంతి రోజు ఇలా గౌరవించుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో పట్టణానికి చెందిన వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం విశేష కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీ నృసింహ సదనంలో ఆదివారం వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో
లలితా సహస్రనామ పారాయణం, విశేష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం, పిరాట్ల రమణి, తాడేపల్లి లక్ష్మీ తులసి, బ్రహ్మశ్రీ సామవేదం సత్యనారాయణ నిర్వహించారు. కార్యవర్గ సభ్యులు అమ్మణ్ణి సుబ్రహ్మణ్యం, బి కామేశ్వరరావు, కెవి సుబ్రహ్మణ్యం, బుర్రా ప్రభాకర్, టి ఆంజనేయులు, ఎం అనిల్ పాల్గొన్నారు. కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, సూరిబాబు పర్యవేక్షించారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో జగజ్జనని జగన్మాత లలితా పరమేశ్వరికి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చేసి ఉన్నారు. అంతేకాకుండా లోక కళ్యాణార్థం ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే విధంగా ఆ అమ్మ కరుణా కటాక్షాలు కావాలనే ఉద్దేశంతో తెనాలిలో ఉన్న మహిళలందరూ సుమారు 200 మంది 5 లక్షల కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు తెనాలి పట్టణ చరిత్రలో సుదినం. ఈ రోజున సుమారు 208 మంది సుహాసినుల చేత తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ సుహాసినులందరికీ ఈ సుహాసినులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం, సర్వజనులు బాగుండాలని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఇదోదిక వైదిక కార్యక్రమాలలో భాగంగా ఈ సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం. దీనికి తెనాలి పట్టణ ప్రాంత ప్రజలు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య అభివృద్ధికి సహకరిస్తారని. పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సంస్థ శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఏటా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వచ్చే నెలలో జరగనున్నాయి. సంబంధిత కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక లక్ష్మీనగర్లోని శ్రీ శరణాగతి గోష్ఠి ప్రధాన కార్యాలయంలో ఆదివారం 12వ ధనుర్మాస ఉత్సవాల బ్రోచర్ను సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ఆవిష్కరించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో 12వ ధనుర్మాస ఉత్సవాలను డిసెంబర్ నెల 16వ తేదీ నుండి నెల రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి బిఎస్ఆర్ కాలేజీకి వెళ్లే రోడ్లో వడ్లమూడి హాస్పిటల్ పక్కన ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని భక్తులు జయప్రదం చేయాలని కోరారు. మనం ప్రతి సంవత్సరం కూడా శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలని నిర్వహించటం అనేటువంటిది మన తెనాల్లో ఒక ఆనవాయితీగా చేసుకున్నటువంటి గొప్ప ఉత్సవం. అలాంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ మార్గశీర్ష మాసంలో డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు దాకా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భాగవతోత్తములు ఎన్నో రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి కళలను కూడా మన యొక్కటువంటి ధనుర్మాస కార్యక్రమంలో చక్కగా ప్రదర్శించడం అనేటువంటిది కూడా జరుగుతున్నది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ధనుర్మాస వ్రత మహోత్సవాలు మన తెనాల్లో ప్రారంభం చేసి 12వ సంవత్సరం అంటే పుష్కర మహోత్సవాన్ని మన ధనుర్మాస మహోత్సవాలు చక్కగా జరుపుకోబోతున్నాయి. ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక పాంప్లెట్ని, కరపత్రాన్ని విడుదల చేయటం జరుగుతుంది. 50 మంది భాగవతోత్తములందరూ కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవానికి చక్కగా ప్రతిరోజు పాల్గొని శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్కటువంటి అమ్మ యొక్కటువంటి కటాక్షాన్ని మనందరం కూడా తప్పకుండా పొందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా
డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు దాకా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో చక్కగా జరుగుతున్నవి. మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ జై సనాతన సాంప్రదాయము, హిందూ ధర్మ విశిష్టత, వారు చెప్పేటువంటి ప్రతి ప్రవచనం విని వేలాది భక్తులు ఆకర్షితులయ్యారు. అలాగే ఈనాటి ఈ పుష్కర సంవత్సర విశిష్టత ఏమిటంటే వేలాది మంది భక్తులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ శరణాగతి గోష్ఠి ఆశ్రమము ఏర్పాటైనది. ఈ సంవత్సరం విశిష్టత అది. అలాగే మరి పుష్కర సంవత్సరం సందర్భంగా శ్రీ శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరిగే విశిష్ట కార్యక్రమాలకి వేలాది మంది పాల్గొనాలి. వీరి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ ధనుర్మాస కార్యక్రమంలో ప్రతిరోజు ఒక తిరుప్పావైలో ఒక ప్రాచురం ఆయన చెబుతూ ఉంటారు. ఆ ప్రాచురం యొక్క విశిష్టతని వివరిస్తూ ఆధునిక పరిస్థితుల జీవన విధానానికి అనుగుణంగా సమన్వయపరిచి వారు చెప్పటం, తద్వారా హిందూ ధర్మం యొక్క విశిష్టతని వారు చెబుతూ ఉండటం వలన ఈ విధంగా ఈ 11 సంవత్సరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నది. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్వరలయ తెనాలి ఉత్సవ్ ఘనంగా జరుగుతోంది. జానపద కళలను పరిచయం చేస్తూ ప్రముఖులను సత్కరించుకుంటూ ఈ వేడుకలు కొనసాగాయి. మనవైన కళలను సంస్కృతిని పరిపోషించేవారే చరిత్రలో నిలిచిపోతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగును రాజభాషగా చేసిన శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజు, రాజరాజ నరేంద్రుడు ఇందుకు నిదర్శనమన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు తెలుగును, మన సంస్కృతిని కొనసాగించాలన్న విషయాన్ని నేటి పాలకులు గుర్తుంచుకోవాలని చెప్పారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో 2 రోజుల స్వరలయ తెనాలి ఉత్సవను శనివారం రాత్రి బుద్ధప్రసాద్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. స్వరలయ లోగోను ఆవిష్కరించారు. సభకు దేవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జానపద కళాకారులను ఆదరించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను ఆదరించాల్సిన ఆవశ్యకతను తన కార్యక్రమాలతో చాటుతున్న స్వరలయ సంస్థను అభినందించారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ కె శ్రీలక్ష్మి మోహన్ రావు, స్టేట్ బ్యాంక్ ఏజీఎం వివి జగదీష్ కుమార్, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, శ్రీ కనకదుర్గ దేవస్థానం పాలక మండలి సభ్యుడు తోటకూర వెంకటరమణారావు మాట్లాడారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు నిర్మలా రమేష్, కాటూరి వెంకటేశ్వరరావు, అక్కల రామకృష్ణ, యు ధర్మారావు, దీపాల సత్యనారాయణ, కనపర్తి బాబురావు, టీవీఎస్ శాస్త్రి, కొల్లి రామాంజనేయ ప్రసాద్, టిఎస్ఆర్ బ్రహ్మచారిలు, పద్మజ ప్రభాకర్, బెజ్జంకి నాగమణి, మేకతోటి ప్రభాకర్, జి రాజశేఖర్, అబ్దుల్ రజాక్ తెనాలి ఉత్సవ్ పురస్కారాలను ప్రదానం చేశారు. తొలుత తోలుబొమ్మల ఆటతో ప్రారంభించి ఆరాధ్యుల వెంకట సుబ్బమ్మచ్చే చెక్కభజన, గిరిజన గురుకుల విద్యార్థులచే కోలాట ప్రదర్శన జరిగాయి. ప్రముఖ నృత్య గురువు నిర్మలా రమేష్ శిష్య బృందంచే తెనాలి ఉత్సవ గీతం, తెనాలి వైభవంపై నృత్య రూపకం అభినందనలు అందుకున్నాయి. స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు పర్యవేక్షించారు. మనం కాపాడుకోవాలంటే వాటికి ప్రజాదరణ అవసరం. ఉదాహరణ తోలుబొమ్మలాట అన్నది కొన్ని కుటుంబాలకి అది పరిమితమైన కళ. ఆ కళ ఇవాళ ఏమవుతుందంటే భుక్తిని పెట్టినప్పుడు ఆ తర్వాత తరాల వారు వేరే రంగాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దాంతో కళ కనుమరిగే పరిస్థితి వస్తుంది. ఇది నేను చాలా చోట్ల చూస్తున్నా. ప్రత్యేకించి జానపద కళలోకి వచ్చిన పెద్ద సవాల్ ఇదే. ఎందుకంటే వాళ్ళకి తగిన వాళ్ళ వాటి మీద ఆర్థికంగా జీవించేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా జీవించడానికి అవకాశం లేదో అప్పుడు వాళ్ళు వేరే రంగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో కళ కనుమరిగే స్థితి వస్తుంది. అంచేత జానపద కళల్ని మనం పరిపోషించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ జానపద విశ్వవిద్యాలయం పెట్టారు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేసి ఇక్కడ మన అకాడమీలో పునరుద్ధరించాలి, దానికి సంబంధించిన వ్యవహారాలు చూడమని చెప్పి నన్ను, పరకాల ప్రభాకర్ గారు, విజయభాస్కర్ మేమంతా వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ ఏం జరుగుతున్నది చూస్తుంది జరిగింది. జానపద కళలకు సంబంధించి కర్ణాటకలో జరుగుతున్న కార్యక్రమాలు చూసి అక్కడ జానపద లోక్ అని చెప్పి ఒక పెద్ద సంస్థ కూడా ఏర్పడింది. అవన్నీ చూసిన తర్వాత
ఇక్కడ కూడా జానపద అకాడమీ పెట్టాలని చెప్పి ఓ నిర్ణయం చేయటం, ఆ నిర్ణయం ప్రకారంగా జానపద అకాడమీ అయితే ఏర్పడింది కానివ్వండి. ఆ జానపద స్వరలయ వేదిక స్వరలయ తెనాలి ఉత్సవం అనే పేరుతో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఇవాళ రేపు జానపద కళల ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తోలుబొమ్మలాట, చెక్క భజన, కోలాటం వంటి కార్యక్రమాలు ముగిశాయి. రేపు ఉదయం 10 గంటలకి కరసాము కత్తిసాము, తదుపరి 35 మంది సన్మానం. అలాగే రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మోదుకూరు జాన్సన్, బొలిమంది శివరామకృష్ణ, వేటూరు సుందరామూర్తి గారు రచించిన పాటలతో సంగీత విభావం ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా రండి, ఈ కార్యక్రమాలు చూసి ఆనందించండి. ఎందువల్లనంటే ఈ స్వరలయ వేదిక ఎంతో ప్రయాసాలు కోర్చుకుని ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం. అందరికీ వ్యక్తిగతంగా కూడా చాలామంది తెలియజేశాం. దయచేసి రండి, ఈ కార్యక్రమం వీక్షించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. జై హింద్. రేపు జరుగుతున్న కార్యక్రమానికి తెనాలి నుంచి మరొకసారి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తాను. ఇవాళ కూడా కళామాలు చాలామంది ఇచ్చేశారు. మరింత మంది అభిమానులు ఇచ్చేసి ఈ మరుగున పడిపోతున్న కళ్ళకి వారు వంతు కృషిగా వారు చేయాల్సింది ఏంటంటే వారు వచ్చి దీన్ని మేము కూడా ఉన్నాం మీకు తోడని చెప్పడమే. అట్లా మరొకసారి అందరినీ ఆహ్వానిస్తూ ఈ మరుగున పడిపోతున్న కళలకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం. ఉత్కంఠభరితంగా సాగిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఎన్నికలు చివరకు ఏకపక్షంగా ముగిశాయి. మెజారిటీ ఓటర్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి వి భిక్షాలు ప్యానెల్కు భారీ మెజారిటీని సాధించి పెట్టారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఎన్నికలు ఈసారి పోటాపోటీగా జరిగిన విషయం తెలిసిందే. స్థానిక కొత్తపేటలోని అసోసియేషన్లో 2 ప్యానెల్స్ మధ్య జరిగిన పోలింగ్ మినీ సాధారణ ఎన్నికలను తలపించాయి. అధ్యక్ష అభ్యర్థులుగా వి భిక్షాలు, కె మోహన్ చౌదరిలు తమ తమ ప్యానెళ్లతో విజయం కోసం కృషి చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 1059 ఓట్లకు గాను 874 ఓట్లు పోలయ్యాయి. 7 రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపు రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగిసింది. ఈ ఎన్నికల్లో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ నూతన అధ్యక్షునిగా వి భిక్షాలు భారీ మెజారిటీతో విజయం సాధించారు. గెలుపొందిన భిక్షాలు 543 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థి కె మోహన్ చౌదరికి 325 ఓట్లు దక్కాయి. దీంతో 218 ఓట్ల మెజారిటీతో వి భిక్షాలు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి కెఎన్ సుకుమార్ ప్రకటించారు. ఇతర పదవుల్లోనూ భిక్షాలు ప్యానెల్ గెలుపొందినట్లు వివరించారు. నూతన అధ్యక్షుడు వి భిక్షాలు మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు తమ గెలుపుకు ఇతోధికంగా తోడ్పాటును అందించారని, వారి సేవలను మరువలేనని చెప్పారు. రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నా పేరు భిక్షాలు. నేను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా తెనాల్లో పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఎన్జిఓ అసోసియేషన్లో నేను కూడా ఒక సభ్యుడిగా కొనసాగాను. మరి ఇటీవల జరిగిన ఈ ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల్లో మా ప్యానల్ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ గెలుపు అంతా ప్రతి ఎంప్లాయీ మాకు సహకరించడం కానీ, సచివాలయ సిబ్బంది ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఎంప్లాయీకి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. వాళ్ళ యొక్క సమస్యలు నా సమస్యలుగా పరిగణించి ప్రతి సమస్యను అధిగమిస్తానని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరొకసారి అందరు ఎంప్లాయీస్కి నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలుగా తెలియపరుస్తున్నాను. నా పేరు సాయి కృష్ణ అండి. నేను కోర్టులో బెంచ్ క్లర్క్గా పనిచేస్తాను. నాకు ఎన్జిఓ హోమ్తో 2013 నుంచి సంబంధాలు ఉన్నాయండి. తప్పనిసరిగా మా ప్రెసిడెంట్ గారు మిగతా కమిటీ మెంబర్ అందరితో కలిసి దీనికోసం విశేషంగా కష్టపడతామని చెప్పి ప్రత్యేకంగా మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తాను. ఈరోజు జరిగినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల్లో మరి భిక్షాల్ గారి ప్యానల్గా మేమందరం పోటీలోకి రావడం జరిగింది. మరి మా సభ్యులందరూ కూడా మరి మమ్మల్ని, మా యొక్క అందరినీ ప్యానల్గా గెలిపించడంలో మరి అందరూ మాకు చాలా సహకరించారు. వారు గెలిచి మమ్మల్ని గెలిపించారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా పోటీ జరిగింది. ఆ పోటీలో మేము అందరం ప్యానల్గా విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సమస్యలు పరిష్కరించే దానిలో మా వంతుగా ఏ విధమైనటువంటి అలసత్వం ప్రదర్శించకుండా సమస్యలను పరిష్కరించే దానిలో మేము ముందుండి ప్రతి ఒక్క ఉద్యోగికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి
వీటిపై దృష్టి పెట్టారు. తాజాగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయించారు. రౌడీ షీట్ నమోదై ఉన్న వ్యక్తులు ఎలాంటి నేరాలకు పాల్పడినా ఇకపై నేరుగా జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ హెచ్చరించారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 25 మంది రౌడీ షీటర్లను శనివారం రాత్రి తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో హాజరుపరిచారు. తహసీల్దార్చే వారిని బైండ్ ఓవర్ చేయించారు. ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలిసినా, ఏవైనా నేరాల్లో ప్రమేయం ఉందని సమాచారం వచ్చినా బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించినట్లేనని తహసీల్దార్ వెల్లడించారు. అలా ఏదైనా నేరంలో ఇరుక్కుంటే నేరుగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఇకనైనా ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరించారు. ఈరోజు మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 20 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. వారి పాత హిస్టరీ గమనిస్తే గతంలో చాలా కేసుల్లో 2009 నుంచి కూడా వివిధ రకాల కేసుల్లో ఉన్నట్టుగా గమనించాం. రికార్డు పూర్వకంగా మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు, ఈవ్టీజింగ్కి పాల్పడేవాళ్ళు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు, అట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళందరినీ మరి మన సిఐ గారు వారందరినీ క్యాచ్ చేశారు. వారందరినీ ఈరోజు బైండ్ ఓవర్ చేశాం. సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అయ్యే అవకాశమే లేదు తెనాల్లో. నేను ఈ విషయంలో ప్రత్యేకంగా మన 3 టౌన్ సిఐ సాంబశివరావు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు మరి గత కొద్ది కాలంగా మన సిఐ గారు రౌడీ షీటర్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం, అట్లాగే ప్రతి వారం స్టేషన్ దగ్గర కౌన్సిలింగ్ చేయడం. మన చట్టం ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సర్వీస్ చేసేటప్పుడు అసాంఘిక శక్తులు చెలరేగి మరి ప్రజా జీవనానికి భంగం కలిగించడానికి అవకాశం లేదు, చేయకూడదు కూడా. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ శాఖ వారు అట్లాగే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా మేము అవసరమైన తగిన చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. గతంలో మీకు తెలిసే ఉంటుంది, మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలుసు, తెనాల్లో ఒక రౌడీ షీటర్ బైండ్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ వెనక తప్పు చేశాడు అతను. చిటాంజనేయ స్వామి గుడి దగ్గర ఎవరో ఒక పిల్లవాడిని కొట్టడం, మళ్ళీ అది ఎఫ్ఐఆర్ కావడంతో అప్పుడు 1 టౌన్ సిఐ గారు మల్లికార్జునరావు గారు మళ్ళీ ప్రవేశపెట్టారు. అప్పుడు అతనికి రిమాండ్ కూడా విధించాం. ఎందుకు చెప్తున్నామంటే బైండ్ ఓవర్ అంటే ఊరిని పిలిచి సంతకం పెట్టించుకొని పంపించేస్తాం అనుకునేరు. ఖచ్చితంగా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో నేరానికి పాల్పడే అవకాశం లేకుండా మిమ్మల్ని లాక్ చేస్తున్నామని అర్థం. మిమ్మల్ని కమిట్ చేస్తున్నాం మా దగ్గర. ఎట్టి పరిస్థితుల్లో నేరాలకు పాల్పడే అవకాశం లేదు. తెనాలిలో ఎవరైనా నేర ప్రవృత్తి కలిగి అట్లాగే ప్రజాజీవనానికి ప్రజలకి శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తూ ఉంటే పోలీస్ శాఖ వారి సహకారంతో ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. మరీ ఎక్కువగా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి, ఒకటికి మించి ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి వారి మీద నిరంతర నిఘా కొనసాగుతోంది అని చెప్పేసి సిఐ గారు ఇందాక నాతో మాటల సందర్భంలో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారి నిఘా ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తే అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి తెనాలిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా తెనాలి డిఎస్పీ గారి సూచనల మేరకు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లని సత్ప్రవర్తన నిమిత్తం బౌండ్ ఓవర్ చేయవలసిందిగా గౌరవ తెనాలి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్ చేసి వారి వద్ద హాజరు పెట్టడం అనేది జరిగింది. మన తహసీల్దార్ గారి గురించి అందరికీ తెలుసు. నా సర్వీసులో మొట్టమొదటిసారిగా నేను చూసింది ఏంటంటే బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తిని రిమాండ్ పంపినటువంటి ఒక తహసీల్దార్ గారిని నాకు తెలిసి అయితే నేను ఇదే ప్రథమం వింటాం కూడా. సో సార్ దగ్గర వాళ్ళందరినీ హాజరు పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా చేసిన రుచి చూసినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ ఉంది కాబట్టి మనం బైండ్ ఓవర్ అయ్యాక 1 year పాటు బైండ్ ఓవర్ అవుతున్నాం. ఇప్పుడు 2 lakh రూపీస్కి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. వైలెట్ అయితే 2 lakh కట్టాలి, లేదంటే జైలుకి పోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు సార్ ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పాడు, రాడ్ బెండింగ్ వరకు కూలీ నాలి టాపీ పని చేసుకునే వాళ్ళు అట్లా చెప్పారు. కొంతమంది ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. 2 lakh రూపీస్ మనం రికవరీ చేసేటువంటి రైట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఉంటుంది. కట్టలేని పరిస్థితిలో జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీయిజం అనే దానికి ఆనవాళ్ళు ఉండకూడదు. కూకట వేళతో పెకలిచ్చేస్తాం అనేది కంకణం కట్టుకు ఎట్టి పరిస్థితి ఉపేక్షించే ప్రసక్తే లేదు.
యువ క్రికెట్ అకాడమీ తెనాలి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కోలాహలంగా ప్రారంభమైంది. వివిధ కాలేజీలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ప్రాంగణంలో తెనాలి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ ఆదివారం జరిగింది. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ టోర్నమెంట్ను తెనాలి నియోజకవర్గం టీడీపీ యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యువత సెల్ ఫోన్, ఇంటర్నెట్కు అతుక్కుపోతూ క్రీడలకు దూరంగా ఉంటున్న నేటి రోజుల్లో క్రికెట్ సహా మరిన్ని క్రీడా పోటీలు జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. టీడీపీ మైనారిటీ విభాగం తెనాలి అధ్యక్షుడు సుబాని, వివేక్ కాలేజ్ డీన్ నన్నపనేని సునీల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో మరి తెనాలి ప్రీమియర్ లీగ్ ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయిలో ఇనాగ్రేషన్ మ్యాచ్ నారాయణ కాలేజీకి మరి వివేక కాలేజీకి మధ్య ఈ మ్యాచ్ని మరి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు కోగంటి రోహిత్ అన్నగారికి ముందలుగా హార్దికపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా గత నెలలో విఎస్ఆర్ కాలేజీలో జరిగినటువంటి ట్రై సిరీస్లో పిల్లలు జోనల్ మ్యాచెస్ సెలెక్ట్ అయ్యారు. అన్నగారి చేతుల మీదుగా మరి ఆ సర్టిఫికేట్స్ కూడా పిల్లలకి ఇప్పించే కార్యక్రమం మరి ఇదే వేదికలో పెట్టడం జరిగింది. మరి ఈరోజు యువతలో చాలామంది అనేక యాక్టివిటీస్లో ఉన్నారు. మరి రాజకీయంగా మరి అన్ని విధాలుగా కూడా మరి యూత్గా యాక్టివ్గా ఉన్నటువంటి మా అన్నగారు రోహిత్ అన్నగారిని మరి ఈరోజు ఇక్కడ పిలిపించుకుని టాస్ వేసి మరి అన్నగారిని గౌరవించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. భవిష్యత్తులో అన్నగారు మంచి మంచి పనులు, పదవులు, ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా యువ క్రికెట్ అకాడమీ తరఫు నుంచి మేము ఆకాశంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. టీడీపీ మైనారిటీ తెనాలి అధ్యక్షులైనటువంటి సుబాని గారు మరి ఈ కార్యక్రమంలో అన్నగారు రావడం, అన్నగారు వచ్చి పిల్లలతో చక్కగా కాసేపు మాట్లాడి మరి ఈ మ్యాచ్ ప్రారంభించడం కూడా మరి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా కూడా సునీల్ గారు కూడా వివేక డీన్ మరి ఈ వివేక కాలేజ్ తరఫు నుంచి మరి రిప్రజెంట్ చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది ఆర్పీఎం క్లబ్లో జరుగుతున్న ఈ క్రికెట్ అకాడమీలో ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్కి టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా నన్ను సోదరులు సుబాని గారిని పిలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిల్లలు సోషల్ మీడియాల్లో ఇతర కార్యక్రమాల్లో పక్కదారి పడుతున్న సందర్భంలో ఈరోజు సోదరు మాలిక్ గారు అట్లాగే వివేక డీన్ సునీల్ గారు ఈ పిల్లల్ని ఒక కొత్త దారిలో తీసుకురావడానికి నిరంతరం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. గత 10 ఏళ్లుగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మేము చూస్తూనే ఉన్నాము. పిల్లలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు మన తెనాలికి ఈ యువ క్రికెట్ అకాడమీ ఒక మైలురాయి కాబోతుంది. భవిష్యత్తులో పిల్లలని మనం గొప్ప స్థాయిలో చూస్తామని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు. మన యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ గారి కండక్ట్ చేసిన టోర్నమెంట్ వివేకా కాలేజీ మరియు నారాయణ కాలేజీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అయితే మన దీనికి అన్నగారు తెలుగు నియోజకవర్గ యువత అధ్యక్షులు రోహిత్ గారిని నన్ను పిలవడం జరిగింది. ఈ మన మాలిక్ గారి గురించి చెప్పాలంటే గత 10-15 సంవత్సరాల నుంచి తెనాలిలో ప్రతి ఒక్కరికి, యువత అనే ప్రతి ఒక్కరికి క్రికెట్ అకాడమీ ద్వారాను, చెస్ అకాడమీ ద్వారాను శిక్షణ, నైపుణ్యం అన్నీ నేర్పించి తన వంతుగా సహాయ సహకారాలు అందించి సేవలు అందించిన మన యువ క్రికెట్ అకాడమీ మాలిక్ గారికి నా శుభాభినందనలు. అలానే మాలిక్ గారు యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ అకాడమీ తెనాలిలోనే కాదు మా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అకాడమీలు రూపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పట్టణానికి చెందిన 3D శారదా సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బుర్రిపాళెం రోడ్లోని
ఎస్ భవన్లో తెనాలికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ 3D శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఈ ఆదివారం నిర్వహించారు. తెనాలి పరిసరాల నుంచి వచ్చిన మహిళలకు ఉదయం పరగడుపున రక్త పరీక్షలు చేశారు. అల్పాహారం తదుపరి మరోసారి పరీక్షలు చేశారు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ పరీక్షలు తదుపరి అవసరమైన రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. వైద్య శిబిరంలో మొత్తం 210 మందికి పరీక్షలు చేశారు. అనంతరం సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్టు కింద 100 మంది మహిళలకు రక్త పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వివిధ రకాల క్యాన్సర్ పరీక్షల్లో భాగంగా స్కానింగ్, అంతర్గత పరీక్షలు జరిపారు. వ్యాధి రహిత తెనాలి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారము ఈ బుర్రిపాలెం ప్రాంగణంలో మనం NCDS అంటే పర్టికులర్లీ షుగర్ కోసమని చూడటము, దానికి గ్రామాల నుంచి వీళ్ళు రావటం జరుగుతుంది. కానీ ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మేమిచ్చే మందుల కోసం ఆశపడి మీరు రావద్దు. ఎప్పుడైనా షుగర్ కానీ బీపీ కానీ మనకి వచ్చింది అని అంటే జీవితకాలం మనతో ఉంటుంది, అది ఒక రోజుతో పోయేది కాదు. అందుకని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మీరు ప్రతినిత్యం ఏంటి చేసుకోవాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే ఆహారంలో మనం తినేది దాన్ని లెక్కగట్టేదానికి క్యాలరీస్ అని ఒక లెక్క ఉంటుంది. అంటే మనం తినేదెంత, ఖర్చు పెట్టేదెంత. ఎలాగైతే నెలవారీ జీతాన్ని మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత దాచుకుంటున్నాము అనేది ఎలా ఉందో, తిండి కూడా మనం ఎంత తింటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము అనే దాని మీదే మన ఆరోగ్యం కానీ మన జీవితకాలం, మనం ఇక్కడ బతికే కాలం కానీ ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఎట్లాగైతే మనం ఆత్రపడి దాచుకుంటామో అట్లా అధికమైన తిండి తిని మన పొట్టలో అయితే దాచుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళకి చూస్తే ఫ్యాటీ లివర్స్ అనేవి అధికంగా ఉంటున్నాయి. మనం మితిమీరి ఆహారం తిన్నప్పుడు ఆ లివర్లో చేరిన ఫ్యాట్ మూలాన మిగతా అవయవాలు కూడా కుంటుపడుతున్నాయి. అందుకని ఒక షుగరే కాదు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు చూసే వారందరికీ కూడా నేను చెప్పే సలహా ఏంటి అని అంటే, మీరు తినే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, అలాగే GI ఇండెక్స్ అని ఉంటుందండి. మీరు నెట్లో గూగుల్కి వెళ్ళి మీరు తింటే, సపోజ్ మనం ఇడ్లీ తిన్నామనుకోండి, వాట్ ఈస్ ద GI ఇండెక్స్ ఆఫ్ ఇడ్లీ, 1 ఇడ్లీ ఆర్ 2 ఇడ్లీస్ ఆర్ 4 ఇడ్లీస్, వాట్ ఎవర్ యూ ఈట్ ద నంబర్, ఆ నెంబర్కి 4 ఇడ్లీలకి GI ఇండెక్స్ ఎంత అనేది మీరు టైప్ చేస్తే ఒక విలువ వస్తుంది. దీన్ని తెలుగులో కూడా మీరు టైప్ చేయొచ్చు. ఆ GI ఇండెక్స్ ఎప్పుడైనా సరే తక్కువ ఉన్న ఆహారం తిన్నవారికి ఆయుర్దాయం ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళమి దీన్ని ప్రచారం చేయాలి. మళ్ళా చెప్తున్నానండి, GI ఇండెక్స్, ఒక అరటిపండు తినగానే GI ఇండెక్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసుకోండి. గ్రేప్స్ తిన్నారు, దానికి కూడా టైప్ చేసుకోండి. ఎప్పుడైనా నంబరు తక్కువ ఉండాలి. 50 కానీ 40 కానీ 20 కానీ 30 కానీ ఉంటే మంచిదమ్మా. ఇది తప్పనిసరిగా సానుకూల దృక్పథంతోనే విశ్రాంత జీవితం సాఫల్యం కాగలదని విశ్రాంత ఆచార్యులు, కవి, రచయిత బి లలితానంద ప్రసాద్ అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నవంబర్ నెల సమావేశం ఆదివారం సాయంత్రం స్థానిక కవిరాజా భవన్లోని VGK భవన్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో దుగ్గిరాలకు చెందిన విశ్రాంత ఆచార్యుడు, కవి, రచయిత బి లలితానంద ప్రసాద్ విశ్రాంత జీవన సాఫల్య అనే అంశంపై ప్రసంగించారు. సానుకూల దృక్పథం, ప్రతిరోజు నడక, క్రమం తప్పని వైద్య పరీక్షలు, మితాహారంతో విశ్రాంత జీవితంలో అందరూ సుఖ సంతోషాలతో కాలం గడపొచ్చని చెప్పారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. నవంబర్ నెలలో జన్మించిన వడ్లమూడి కృష్ణమూర్తి, వేలువోలు వెంకట లక్ష్మీనారాయణ, వెనిగళ్ల నారాయణ ప్రసాద్లకు అసోసియేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యదర్శి ప్రసాదం, పూర్ణచంద్రరావు సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ మన ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా చూడవచ్చు, వినొచ్చు, వాళ్ళు ఇంకొకరికి మళ్ళీ మరుక్షణంలో పంపించవచ్చు. ఇటువంటి ఊహించలేదు. 20వ శతాబ్దం అంటే 1900 నుంచి 2000 వరకు ఈ 25 సంవత్సరాల్లో, ఈ 125 సంవత్సరాల్లో, లేదా ఈ 150 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాంకేతిక వైజ్ఞానిక పరిణామాలు, అభివృద్ధి గత 5000 సంవత్సరాల్లో కూడా రాలేదు. అంటే ఎంత వేగంగా ముందుకెళ్తుందో చూడండి మానవ సమాజం. ఇది ఒక పక్క ఇలా జరుగుతుంది, ఎవరైనా ఊహించాము ఎలా జరుగుతాయా?
ఎక్కడెక్కడ సముద్ర గర్భాల్లోకి వెళ్తున్నాడు, ఆకాశ గ్రహాల్లోకి పైకి వెళ్తున్నాడు. ఇదే సందర్భంలో మనిషి మనిషిగా ఉన్నాడా, మనిషికి మనిషికి సంబంధం ఉందా, అసలు విలువలు అనేవి ఉన్నాయా, నైతికత అనేది ఉందా, ప్రమాణాలు అనేవి ఉన్నాయా, నీతి నిజాయితీ అనేవి ఉన్నాయా, ఇవన్నీ గమనించినప్పుడు మనకి మిగిలేది దొరుకుతాయి. ఇవి అక్కడ 2 నగరాల్లో 2 దేశాలు 2 నగరాలు విడివిడిగా, ఇక్కడ మనకి ఇదే కాలంలో ఇదే సమయంలో మన మధ్య మన చుట్టూ రోజులు జరుగుతున్నాయి. అది ఇక్కడ నేను చెప్పదలిచింది. మళ్ళీ ఈ టాపిక్కి సంబంధించి మీకు భౌతిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, లేకపోతే ఆహారము, అలవాట్లు మీరు ఇని ఉంటారు. వాటి గురించి మనం కొత్తగా చెప్పడం ఎందుకు లేని వాటి మినహాయించి వేరే వాటికి వెళ్దామని మానసిక సంబంధించినవి ఆ దృష్టిని పెట్టాను నేను నా ఆలోచన పరిధిని. అందులో భాగంగా ఆలోచిస్తే ఏమిటంటే ఇవి తట్టినవి. ప్రతి నెల శుభరాదివారం జరిగే సమావేశం సందర్భంగా ఈరోజు లలితానంద ప్రసాద్ గారని ప్రముఖ వక్త, ఇంతకుముందు కూడా సంజీవ్ దేవ్ గారి మీద కానీ కవితలు కానీ చాలా రచనలు చేశారు. వారు విశ్రాంత ఆచార్యులు కూడాను. ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ప్రతి నెల కూడా అనేక సందర్భాల్లో మీరందరూ గమనించే ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల ఒక డాక్టర్ గారిని కానీ మంచి ఒక వక్త కానీ తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి తోడ్పడుతున్నటువంటి మా సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రతి నెలలో నిర్వహిస్తున్నట్టుగానే సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది. పట్టణ ఇస్లాంపేటలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో సభ్యులతో నవంబర్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న ఎంపిక చేసిన సభ్యులకు దాదాపు 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేశారు. భవిష్యత్తులో అసోసియేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆనందన్న చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఆదయ్య, రమేష్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మా ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ నవంబర్ నెల కూడా మా కార్యవర్గ సమావేశం తెనాలి ఇస్లాంపేటలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. మరి ఈరోజు కొన్ని విషయాలపై చర్చించాము. ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా మేము తయారు చేశాం. ఏమిటంటే బకాయి పెండింగ్ ఉన్నటువంటి గౌరవ వేతనం దైవజనులకి ఈ క్రిస్మస్ నెలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినట్లయితే మరి వారు ఈ పండగ క్రైస్తవులు మా దైవజనులు పాస్టర్లు ఘనంగా జరుపుకోవటానికి అవకాశం ఉంటుందని మేము ఈ నవంబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాం. అలాగే మరి ఈరోజు కొంతమంది దైవజనులకి 26 కిలోల రైస్ బ్యాగులు కూడా గత 5 దఫాలుగా ఇచ్చాం. ఈరోజు కూడా మరి కొంతమంది దైవజనులకి రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఒక 1500 రూపాయలు ఇంచుమించు సుమారు. అలాగే 26 కిలోలు అంటే ఒక నెలంతా కుటుంబానికి సరిపోయేటట్టు, ఏదో 100-200 కాకుండా మరి ఒక బియ్యం అనేది, రైస్ అనేది, ఆహారం అనేది ఇస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందనే ఆలోచనతో గత మరి 5 దఫాలకు ఇచ్చాం. ఈరోజు కూడా ఇస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మా అసోసియేషన్ మీటింగు ఘనంగా జరిగింది. మా అసోసియేషన్ సభ్యులంతా కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇంకా దైవజనులకు ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే పేదవారికి, హాస్పిటల్లో ఉన్న రోగులకు కూడా ఎంతోమందికి పేద దైవజనులు ఎంతో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ నవంబర్ నెలలో కూడా ఘనంగా జరిగించిన దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక సేవకులకు చేస్తున్నటువంటి సహాయం అనేటటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. దేవుడు చెప్పినటువంటి వాటిల్లో ఆత్మీయమైనటువంటి ఆహారంతో పాటు శారీరకమైనటువంటి ఆహారం అవసరత కూడా ఉన్నది కనుక సేవకుల కుటుంబాల్లో లోటు అనేటటువంటిది లేకుండా ఉండటానికి, అదేవిధంగా ఒక తోడ్పాటు అనేటటువంటిది కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిరంతరం జరగబడాలని, ఇంకా అత్యధికంగా అది ఇచ్చుటకు ఆయన ముందుంటూ ఉన్నారు. దానిని బట్టి ఈ యొక్క అసోసియేషన్ బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఇంకా ఎక్కువగా కొనసాగాలని ఆశిస్తూ దీనివలన మాకెంతో మేలు జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. దేవుడు వారిని, ఆ యొక్క సంఘంను, అసోసియేషన్ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షుడిగా వి భిక్షాలు ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపు. మొత్తం ప్యానెల్ సహా గెలిపించుకున్న భిక్షాలు. 3 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. మండల తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయించిన సిఐ సాంబశివరావు మరోసారి నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. యువ క్రికెట్ అకాడమీ తెనాలి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ ప్రారంభించిన టీడీపీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్. వైభవంగా స్వరలయ తెనాలి ఉత్సవ్. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పండుగ సంరంభం. జానపద కళలు, నృత్య ప్రదర్శనలతో సందడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.